నాయనా రఘువీర్, నీవిప్పుడు ప్రశ్నిస్తున్నావే అనాత్మ అంటే ఏమిటని. ఆ ప్రశ్నించేవాడే అనాత్మ. ఆత్మేతరమైనటువంటి ఈ మాయ అంతా కూడా ఆత్మ కాదిది. దృశ్యాలన్నీ అనాత్మే. జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు అనాత్మే. జనన మరణాలు కూడా అనాత్మే. ఈ అనాత్మ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, మాయలో మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా ఆత్మేతరములు. ఆత్మల గురించి ఎవరూ బోధించలేరు, సూచించలేరు ఈ మాయలో. అందుకని ఉపనిషత్తు వాక్యాలు కూడా తత్వవశి వాక్యంగా ఉంటుంది. ఉన్నదేదో అది నీవిది కాదు అని దేహాత్మ బుద్ధిలో ఉన్న వారికి చెబుతున్నారు. ద్వైత జ్ఞానం అంతా అనాత్మే. అజ్ఞానం అనేది అనాత్మే. నాకు ఆత్మ తెలియటం లేదు అంటున్నారుగా. ఎవరంటున్నారు? చూడబోతే అట్టివాడు లేడు. లేనివాడు ఉన్నట్టుగా కనపడటం అనాత్మ. మరి ఆత్మ అంటే జీవుడికి తెలియదు. సర్పరజ్జు భయ భ్రాంతిలో పావుకి ఏ విధంగా అయితే తాడు ఒకటి ఉన్నట్టు తెలియదో, ఇక్కడ కూడా జీవాత్మ భావన కలిగినటువంటి ఈ కర్తృత్వము వ్యక్తిత్వము కలిగినటువంటి మాయా నేను ఆత్మని తెలుసుకోలేడు ఆయన. ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ అంటే ఎరుక, అంటే అహం స్ఫురణ, అది ప్రకాశించిన స్థితిలో మాత్రమే అన్యత్వము లేకుండా జ్ఞానవృత్తితో అది ప్రకాశిస్తుంది. అది ఒక్కటే ఉంటుంది. ఆ స్థితిలో మీరు అనుకునే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు, సృష్టి ఉండదు నాయన. కాబట్టి సృష్టి యావత్తు కూడా అనాత్మ కిందకు వస్తుంది. అవాస కాంతిలోనే ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక ఆత్మ అంటే ఏంటో తెలియదు జీవుడికి. నీవు దేహము కాదు, నీవు ఆత్మేనని చెప్పినా ఉపయోగం లేదు. విచారిస్తాడని చెబుతారు అంతవరకే. నేను చూస్తున్నానంటావు. చూచే నేను ఉన్నదేమో చూడు. అదే ప్రశ్నే నేనెవరనేది. ఆదిశంకరులు ఈ విధంగానే మొదలు పెట్టారు. దేహం నాహం, కోహం సోహం అంటూ చెప్పుకొచ్చారు. దేహము నీవు కాకపోతే ఏదైతే సత్యం ఉన్నదో అది నీవని సూచించటం అంతవరకే. సత్యాన్ని ఎవరూ బోధించలేరు, ఎవరు అందించలేరు. శాస్త్ర గ్రంథాలలో అది ఉండదు, ఇతరులు నీకు ఇవ్వరు. ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ అంటే జ్ఞానము దానంతటిది ప్రకాశిస్తుంది నాయన. సో ద్వైత జ్ఞానం అంతా కూడా అనాత్మే. తీరా చూడబోతే ఆత్మేతరము లేదు, ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి. లేకపోయినా ఇది ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఎవరికి? దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి మాయా జీవుడికి మాత్రమే కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? తనలో ఉన్నది భావన రూపేణ బయట ఉన్నట్టు కనపడుతుంది. దేహం అన్యంగా కనపడుతుంది, జగత్తన్యంగా కనపడుతుంది, సంసారం అన్యంగా కనపడుతుంది, జనన మరణాలు అన్యంగా కనపడతాయి. ఆత్మ కూడా తనకు అన్యంగా అనిపిస్తుంది, తెలియదు. కాబట్టి అజ్ఞానం అన్నా, అనాత్మ అన్నా, ద్వైతం అన్నా, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అన్నా, అవస్థాత్రయములన్నా ఇవన్నీ కూడా ఆత్మేతరములు. మాయ అన్న
కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నారు? నన్ను శరణొచ్చిన వారికి ఈ మాయ ఏం చెయ్యదు. మాయ అంటే అనాత్మ, భ్రమ. ఇస్ ఇట్ నాట్? కాబట్టి శరణొచ్చటము అంటే గతంలో మనం చెప్పుకున్నట్టు విచారంతో పాటు ఇది నువ్వు సత్యం అనుకుంటున్నావు. ఏ ఒక్క వస్తువు అది ఉన్నట్టు చెప్పటం లేదు నీకు. నీవు చూస్తున్నావు, నీలో ఉన్నది బయట చూస్తున్నావు. నీలో ఉన్న కోరికలని, బంధాలని బయట చూస్తున్నావు. ఇంద్రియాల ద్వారా చూసే పరోక్ష జ్ఞానం అంతా కూడా అజ్ఞానమే, అనాత్మయే. సర్పరచ్చు భయభ్రాంతిలో పాము భయం కలిగింది, తాడు అని తెలియక. కాబట్టి ఇక్కడ కూడా తాడు ఉందేమో చూడబోతే తాడు మాత్రమే ఉంది, పాము ఉందేమో చూడబోతే పాము లేదు అక్కడ. కాబట్టి లేనిది ఉన్నట్టుగా కనపడింది. కాబట్టి అదంతా ఆత్మేతరం అన్నారు. ఆత్మ ఆధారమే గాని భిన్నము. పాము భయానికి తాడు ఆధారమే, కానీ తాడులో పాము లేదు. అదేవిధంగా నేను వ్యక్తిని, నేను సంసారిని, నాకు జనన మరణాలు ఉన్నాయి, నాకు బంధాలు ఉన్నాయి అనుకునే ఈ మనస్సు, ఈ అహంకారము అనాత్మ, ఆత్మేతరము. అంటే నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా వచ్చినదే ఈ మాయా నేను. మాయా నేను ఉందేమో చూడు, అడు జడము కాదు, చేతనత్వము కాదు, మధ్యలో అది బహిర్గతమైనట్టుగా ఉంటుంది దేహ పరిమాణంతో. నేనంటే దేహము, ఈ దేహము నాది, సంసారము నాది, భార్యా బిడ్డలు నా వాళ్ళు, ఆస్తిపాస్తులు నాది అంటూ ఉంటుందే ఆ మాయా నేను. అదే అనాత్మ. ఇది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. అదిగో చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు సూర్యుడి మీద, పాము ప్రకాశిస్తున్నట్టు తాడు మీద. ఆత్మ అనే సత్యము మీద, ఎరుక మీద, జ్ఞానం మీద ఇదిగో జాగ్రత్త స్వప్న సుషుప్తలు జాలువారిపోతూ ఉంటాయి, జనన మరణాలు కనపడుతూ ఉంటాయి. ఇదంతా కూడా అనాత్మ కిందకే వస్తుంది. ఎందుకని? ఇందులో దేహము కానీ, జగత్తు కానీ, సంసారము కానీ, సృష్టి కానీ అది ఉన్నట్టు నీకు చెప్పదు. ఏదైతే స్వయం ప్రకాశము లేదో అదంతా అనాత్మే, జడమే, ఊహాజనితమే. ఆలోచన అనాత్మ, ఆలోచన రహితమే ఆత్మ. రెండు నేను లేవని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. నేను ఉన్నానన్న అహంస్ఫురణ జ్ఞాన వృత్తి చేత అనంతంగా ప్రకాశిస్తుంది తురీయంలో. మరి ఇక్కడ జాగ్రత్త సుషుప్తులు కనబడుతున్నాయిగా. ఈ మూడు అవస్థలు అనాత్మ. ఓకే, విచారించు. ఆలోచన వచ్చింది అంటే అనాత్మ ఉన్నట్టు, ఆలోచన రాకపోతే ఆత్మే ఉంటుంది అక్కడ. అన్యత్వము అనాత్మ. తీరా చూడబోతే ఆత్మలో అజ్ఞానం లేదు, అనాత్మ లేదు, ఆత్మేతరము లేదు. ఏకం నా ద్వితీయం అన్నారు ఆదిశంకరుడు కూడా. ఉన్నది ఒకటే నేను, అదే అహం స్మరణ. అహమహమతి స్మరతి, స్మరణ రూపేణ ఉంటుంది నాయన ఆత్మ. దాన్నే పరబ్రహ్మమని, స్వర్గమని, ముక్తి అని, వైకుంఠమని, రియలైజేషన్ అని మాయలో చెప్పుకుంటాం. మాయ అంతా కూడా అనాత్మే. తెర మీద బొమ్మలు ఎన్ని పడ్డా ఇవన్నీ అనాత్మకు సంబంధించింది. తెర మాత్రమే సత్యం. ఓకే, విచారించు. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, వర్తమానంలో ఉండటం అంటున్నావు.
ఉండేవాడు ఒకడు ఉండాలి కదా. దేహాత్మ బుద్ధిలో ఉన్నాడేమో వాడు చూడు. ముఖ్యంగా కాలానికి అతీతమైంది నీ సహజత్వము. దాన్నే మహర్షులు వారు ఒక రకంగా చెబుతూ, ఎస్టర్డే నవ్వు, టుడే నవ్వు, టుమారో నవ్వు, నవ్వు ఈజ్ ది రియాలిటీ అన్నారు. నవ్వు అంటే ఇది వర్తమానం కింద మనం తీసుకోవటం జరిగింది. దాని అర్థం ఏంటి? కాలపని కాదు, ఎప్పుడు ఉండేటటువంటి నీ సహజత్వంలో నీవు నిలిచి ఉండు అని అర్థం. నిలిచి ఉండు అంటే ఆల్రెడీ ఉన్నావు, ఆ విషయం నీకు తెలియదు. వాసనల చేత, కోరిక చేత, బంధాల చేత నీకు తెలియటం లేదు. ఎందుకని? నీవు దేహం అనుకుంటున్నావు. ఎప్పుడైతే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే కర్తనని అనుకున్నావో అప్పుడు సర్వము తల ఎత్తుతుంది. సర్వము అంటే జగత్తు, కాలము, యుగాలు, భవిష్యత్తు. ఈ విధంగా మనస్సు కల్పించుకున్నదే ఈ కాలము. తీరా విచారిస్తే అక్కడ మనస్సే లేదు, ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది అహం స్మరణ మాత్రమే. కాబట్టి స్మరణమయంగా ఉంటూ నీవు సర్వకర్మలు ఆచరిస్తావు అని చెప్పటం. ఆత్మని విడిచి నీవు జాగ్రత్త లేదు, కల లేదు, నిద్ర లేదు. నీవు ఎక్కడ తిరిగినప్పటికీ, ఏది చూచినప్పటికీ ఆత్మతోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు. అంటే నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నదో అనంతంగా, ఏకంగా, అద్వితీయంగా, పరిధులు లేక తురీయంలో ఉన్నదో అది నీ స్వరూపం అని గుర్తించి అనుగ్రహం చేత నీవు నిలిచి ఉండటం అనేదే వర్తమానం. ఈ వర్తమానం అనేది కాలానికి సంబంధించింది. ఇదిగో ఈ క్షణం వర్తమానం అని అనుకునే లోపు అది గతంలోకి వెళ్ళిపోతుంది. మార్పు చెందేది సత్యమెట్లా అవుతుంది? కాబట్టి ఆత్మస్థితి, సహజ స్థితి కాలానికి అతీతమైనది. కాలం అనేది లేదు నాయన. నీవు కాసేపు నిద్రపోతేనే నిద్రలో బలాని సమయం తర్వాత మేల్కొంటానని నువ్వు చెప్పగలవా? లేదుగా. కాలం స్తంభించినట్లుంటుంది. సృష్టి నీకు కనపడదు, నీ దేహమే నీకు కనపడదు. అవునా కదా? కాబట్టి వర్తమానంలో ఉండటం అంటే నీవు నీవుగా, అహం స్మరణగా, అనంతంగా ఉన్న స్థితిలో నీవు ఉన్నావని చెప్పటం. ఏది కొత్తగా రాదు నాయన. కొత్తగా వచ్చేటట్టయితే ఆత్మస్థితి పళ్ళేరిపోతుందిగా. నీవు పుట్టక ముందు ఉండాలి, పుట్టిన తర్వాత ఉండాలి, నువ్వు పోయినా ఉండాలి. కాబట్టి మార్పు లేకుండా ఉన్నది ఏది? ఒక ఆత్మస్థితి. నీవు దేహాత్మ బుద్ధితో దాన్ని తెలుసుకోలేవని
మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎందుకని? ఈ అహంకారం వ్యక్తిత్వానికి అసలు ఉనికి లేదు. ఇది ఆభాస కాంతిలో అలా కనపడుతూ ఉంటుంది. జీవుడు జగత్తు ఈశ్వరుని చూస్తూ ఉంటుంది, ఊహిస్తూ ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తిలో దేహాలను మార్చుకుంటూ ఆయా లోకాలను దర్శిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక పిశాచం అన్నారు రమణ మహర్షులు వారు. ఈ అహంకారం, దీనికి ఉనికి లేదు. ఆది నుంచి ఇది తృణీకరించబడిందని చెప్పడం జరిగింది. నా అనుభవంలో కూడా ఉన్నది ఆత్మస్థితి మాత్రమే. అంటే ఉన్నానన్న ఎరుక. లేనిది సృష్టి, లేనిది కాలము, లేనిది యుగాలు, లేనిది ద్వైతము, లేనిది అన్యత్వము, లేనిది పుట్టుక, లేనిది అహంకారం, వ్యక్తిత్వము, కర్మలు, జన్మలు. అదే మాట కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు ఆయన. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు. మరి ఈ ఒక్క విషయాన్ని భగవద్గీతలో అర్థం చేసుకుంటే అనుగ్రహం చేత నీవెవరివో నీవే తెలుసుకుంటావు. ఆత్మ స్వయం ప్రకాశము. దాన్ని గుర్తించటానికి ఈ మాయలో, ఈ ద్వైతంలో మరే ఇతర ఎరుక లేదు నాయన, ఉండదు కూడా. మంచిది, విచారించు. మౌనమే శరణ్యం. ఆయన రఘువీర్, ప్రశ్నలు అడుగుతూ అస్తమాను నన్ను ఇబ్బంది పెడుతున్నావని అనుకుంటున్నావు. నీవు ఇబ్బంది పడేవాడు ఉంటేగా ఫస్ట్ పాయింట్. సరే, సత్యము అవగతం కావాలి అంటే ప్రశ్నించవలసిందే. ప్రశ్న అయిన సేవయామన్నాడు కృష్ణ పరమాత్మ కూడా గీతలో. ఓకే, ఇంతకీ నీ దృష్టిలో మెచ్యూర్డ్ పర్సన్స్కి ఆత్మజ్ఞానానికి తేడా ఉందా అని అడుగుతున్నావు. ఎందుకు అడుగుతున్నావు? మెచ్యూర్డ్ అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏ విధంగా తీసుకుంటున్నావు? వ్యక్తిగతంగా ఆత్మని తెలుసుకున్న వాళ్ళు మెచ్యూర్డ్ అనుకుంటున్నావా? అలా జరగదే. దేహాత్మ బుద్ధి చీకటైతే ఆత్మజ్ఞానం వెలుతురైతే రెండూ కలవు కదా. మెచ్యూర్డ్ అనే పదంలో రమణ మహర్షులు వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. నేనెవరన్న విచారము పక్వ చిత్తులకి మెచ్యూర్డ్ వాళ్ళకి అన్నాడు. అంటే ప్రాపంచిక విషయాల జోలికి పోకుండా, ఇంద్రియాల వెంట పరిగెట్టకుండా, తమకు తానుగా వైరాగ్యముతో నిశ్చలంగా ఉన్నటువంటి వారిని పక్వ చిత్తులు అని మనం చెప్పుకోవచ్చు. సర్వసంగ పరిత్యాగులు, ఎస్, పక్వ చిత్తులు. సన్యాసులు పక్వ చిత్తులు. ఆత్మప్రకాశం కాకపోవచ్చు, కానీ ప్రాపంచిక విషయాల మీదకి మనస్సు పోదు, ఇంద్రియాల వెంట పరిగెత్తరు. ఇది కావాలి, ఇది వద్దని అనుకోరు. ఏది ఉంటే అది తింటారు, లేకపోతే పస్తుంటారు. ఓకే, ముఖ్యంగా ఆత్మజ్ఞానికి అని అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ అదే ప్రశ్న. వ్యక్తిగత ఆత్మను తెలుసుకుంటే జ్ఞాని అనొచ్చు. వ్యక్తిగతంగా దేహాన్ని తెలుసుకున్నావు కాబట్టి ఇది అజ్ఞాని అంటున్నావు. నా దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులు ఉండరు నాయన. దాని అర్థం వ్యక్తిగతంగా ఆత్మని నువ్వు దర్శించలేవు కూడా. అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకుని దైవాన్ని కానీ, ఆత్మని కానీ, గురువుని కానీ నీవు దర్శించలేవు. గురువు అంటే ఆత్మే, భగవంతుడు అంటే ఆత్మే, అహంస్మరణ అంటే ఆత్మే, సత్యం అంటే ఆత్మే. కాబట్టి అది తెలియబడేది కాదు,
తెలుసుకునేది కాదు, నీవు ఎన్నటికీ తెలుసుకోలేవు దాన్ని. కారణం, ఈ తెలుసుకోవాలని అనుకునేవాడు విచారిస్తే లేడు. వాడు సర్పరచు భయభ్రాంతిలో పాము తాడుని తెలుసుకోగలదా? ఆలోచించు. నీవే అంటావు అసలు పామే లేదు, ఉన్నదే తాడని. అదే మహర్షి శంకరులు అంటున్నారు, ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి అని. నేను అదే అంటాను నా అనుభవంతో. కాబట్టి లేనిది అంటే ఉనికి లేనిది ఈ మాయా నేను ఆత్మని ఎలా తెలుసుకుంటుంది? అవుట్ ఆఫ్ క్వశ్చన్. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు, ఓకే, విచారించటం లేదు. దేహధర్మాలు ఈ ధర్మాలు అనుకుంటున్నావు, బాధ్యతలు అంటావు, బరువులు అంటావు, కర్మ అంటావు, జన్మ అంటావు, కర్తృత్వం అంటావు. ఇవన్నీ నువ్వు కల్పించుకుని బంధాల్లో చిక్కుకున్నావే తప్ప విచారించటం లేదు. నా స్వరూపం ఏంటి? నిజంగా నీవు దేహం అయితే దేహంతో నిద్రిస్తున్నావా? దేహంతో కలగంటున్నావా? పోనీ దేహంతో మరణిస్తున్నావా? లేదు కదా. దేహాన్ని అక్కడ బారేస్తున్నావు, నిద్రపోతున్నావు. దేహాన్ని తీసుకెళ్తారు, తగలేస్తారు, నీవు బాగానే ఉన్నావు. కాబట్టి ఈ మాయానేనికి ఉనికి లేదు. అంటే అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు, ఒక అభాస కాంతిలో ప్రకాశిస్తుంది. కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? వస్త్రాలు మార్చినట్టుగా ఇది మారుస్తూ పోతుంది. జీవాత్మకు కూడా మరణము లేదు. అది దేనితోనూ కలవకపోతే ఆత్మగానే ఉంటుంది. ఆత్మ నుంచి ఏది రాలేదు. ఏదైనా అర్థమవుతుందా? కాబట్టి జ్ఞానులు అజ్ఞానులు అనేవారు నా దృష్టిలో లేరు. జీవన్ముక్తులని, విదేహముక్తులని, ఇవన్నీ అజ్ఞానులు చెప్పుకునేటటువంటి దేహాత్మబుద్ధిలో ఉన్నవాళ్ళు మనస్సులో అనుకునే మాటలు. ఎవరిని గుర్తించలేరు అంటే జీవన్ముక్తులు అన్నారు. ఎందుకని? దేహం ఉంటుంది, వారు ఆత్మస్థితిలో ఉన్నారా, కర్తృత్వంతో ఉన్నారా, దేహాత్మబుద్ధిలో ఉన్నారా తెలుసుకోవడం కుదరదు. అంతవరకు దేనికి? జనకజ మహారాజు రాజ్యాలు ఏలుతూ కూడా ఆత్మజ్ఞుడై బ్రహ్మజ్ఞానిగా నిలిచి ఉన్నాడు. కాబట్టి కర్మలు స్వరూపానికి అడ్డు కాదు. స్వరూపం ప్రకాశించిన తర్వాత కూడా కర్మలు సాగిపోతూనే ఉంటాయి. నాయన, ఎండమావుల్లో నీళ్లు లేవని తెలిసినా నీళ్లు కనపడుతూనే ఉంటాయి, అవునా కదా? అదేవిధంగా స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత కూడా దేహము, జగత్తు, ఇతరులు, జనన మరణాలు అన్నీ కనపడతాయి. కానీ అవన్నీ ఆత్మని విడిచి ఉండవు, ఆత్మలోనివే అని కాసేపు నువ్వు అన్నట్టే జ్ఞాని అందాం. ఎందుకని? దేహం ఉంది, మనస్సు ఉంది. కాబట్టి ఈ మనస్సు ఎట్లా ఉంటుంది? దగ్ధబీజంగా ఉంటుంది. తగలబడ్డ తాడు అన్నాడు రమణ మహర్షుల వారు. దేనిని బంధించదు, నాది అనేవాడు ఉండడు, నేను మాత్రమే ఉంటుంది. నాయన, నేనంటే జ్ఞానము, నేనంటే ఆత్మ, నేనంటే అహంస్మరణ, నేనంటే చైతన్యము. అది తనకు తానుగా ఉన్నప్పుడు జగత్తును చూచేవాడెవడు? మరి ఇంతసేపు ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి అని అడిగారు మహర్షి. నా మనస్సు వస్తుంది, పోతుంది. నేను అదే అంటాను నాయన. నువ్వు అడిగినప్పుడు మనస్సు వస్తుంది, పోతుంది, నాకే ఇబ్బంది ఉండదు. ఆత్మకే ఇబ్బంది ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు. వ్యక్తిత్వం తల ఎత్తితే ఆత్మానుభవం ఉండదు. వ్యక్తిత్వం తల ఎత్తకపోతే ఆత్మే ఉంటుంది. కాబట్టి ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఎందుకని అడగవచ్చు. స్వరూప జ్ఞానంతో ఈ దేహము, సంసారము, జగత్తు అదృశ్యమైపోవాలి కదా. అలా జరగదు. ఈ దేహానికి ఒక ప్రారంధం ఉంది, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. పుట్టుక మరణం అనేటువంటి కర్మలో అది ఉండి తీరుతుంది. రమణ మహర్షికి 1950 దాకా ఉంది దేహం.
స్వరూప జ్ఞానం కాగానే ఇది అదృశ్యమైపోతుంది. ఆయన నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశావు, వెంటనే ఆగిపోతుందా? కొంతసేపు తిరుగుతుంది కదా. తిరగటమే 1950 దాకా మహర్షి యొక్క దేహం తిరిగింది. ఓకే, కాబట్టి మెచ్యూర్డ్ పర్సన్ ఆత్మజ్ఞానం అంటూ ఎవరు ఉండరు నాయన. ఇవన్నీ దేహాత్మబుద్ధులు అనుకునే మాటలు. ఉన్నది జ్ఞానము మాత్రమే. తేడా అనేది మాయలో ఉంటుంది, సత్యస్థితిలో సృష్టి ఉండదు. కాబట్టి జీవులు కానీ ఇతరులు కానీ జనన మరణాలు కానీ ఉండే ప్రస్తాపనే ఉండదు నాయన. ఇది నా అనుభవం. మంచిది, మౌనమే శరణ్యం. ఇంకో విషయం, జ్ఞానధార పొందాలనే ఉత్సాహంతో అడుగుతున్నావు అన్నావు. అది పొందేది కాదు. ఇప్పుడు కూడా నీవు అదేను. సంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న తల్లిలాగా నేను అంటే ఆత్మతోనే ఉన్నావు నీవు. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది. కంఠాభరణం, మెడలో ఆభరణం పెట్టుకుని ఎక్కడికి పోయిందని వెతుకుతున్నావు. అట్లా ఉంటుంది ఇది కూడా. జ్ఞానధార పొందేది కాదు. ఇప్పుడు కూడా నీవు ఎరుకవేను, అది నీకెప్పటికీ తెలియదు. ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశించినప్పుడు నీవు అజ్ఞానమని గోలపెట్టేటువంటి జనన మరణాలు బంధాలు అదృశ్యమైపోతాయి నాయన. ఇది నా అనుభవం. నీ చేతుల్లో ఏదీ లేదు, సర్వాన్ని ఆ ఉच्चతర శక్తి నడిపిస్తుంది. అందుకనే సాధన లేదు, అందుకనే సాధన చేసేవాడు లేడు, సాధించేది కాదు అని ఆదిశంకరులు రమానుషులు చెప్పారు. నేను అదే చెబుతాను. మంచిది, నిదానంగా విచారించు. మౌనమే శరణ్యం. నాయనా రఘువీర్, అనుగ్రహం అనే పదం ద్వైతంలో నీకు అర్థమవటానికి చెప్పుకునే మాట. దానికి అన్యంగా ఏది ఉండదు. కాబట్టి నీవు దాన్ని విడిచి లేవు. కాబట్టి నీవు అదే. కాబట్టి అనుగ్రహం అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటేనే జ్ఞానము, అనుగ్రహం అంటేనే దైవము, అనుగ్రహం అంటేనే గురువు, అనుగ్రహం అంటేనే అహం స్మరణ. సరే, ఆత్మ ప్రకాశిస్తున్న స్థితిలో ఈ మనస్సు కానీ, ఈ జగత్తు కానీ, ఈ ద్వైత దృష్టి కానీ, అవస్థలు కానీ, పరిమితత్వము కానీ, మాయా నేను కానీ ఉండదు. దీనికి ఆ విషయం తెలియదు. చీకటిని అడుగుతున్నావు, వెలుతురు ఎలా ఉంటుందో చెప్పమని. చీకటికి వెలుతురు తెలియదు కదా. వెలుతురు ఉంటే చీకటి ఉండదు కదా. ఇదే విషయం రమణ మహర్షులు వారు కూడా ప్రస్తావించారు. స్వరూప జ్ఞానమందు ఈ మనస్సు, ఈ అహంకారము అక్కడ ఉండదు. కాబట్టి దానికి విషయం తెలియదు. మరి వీళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెబుతున్నారు? దగ్ధ బీజ మనస్సుతో అక్కడ ఏది లేదో అది చెబుతుంటారు. జీవుడు కానీ, జగత్తు కానీ, సృష్టి కానీ లేదని చెబుతారు. అంతవరకు దేనికి? నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోయేది నీవే కదా. నిద్రాస్థితిలో ఏముందో ఈ జాగ్రత్తావస్థకు వచ్చి చెప్పు చూద్దాం. ఏ విధంగా చెప్పగలవు? చెప్పగలవా అసలు? లేదు కదా. కాబట్టి ఆత్మస్థితి అనేది సూచించేది కాదు, బోధించేది కాదు, అందించేది కాదు. కానీ
తత్వమసి వాక్యంతో ఉన్నది అదేను, ఇది నీవు కాదని మాత్రం ఈ మనస్సు శాస్త్ర రూపేణ చెబుతూ ఉంటుంది. అంతవరకే. ఇంకో మాట ఏమిటి అంటే, వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. మీ అనుభవం చెప్పండి అంటున్నావు. అనుభవం ఆత్మకు ఉంటుంది, జీవుడికి ఉండదు. బయటకు వచ్చి ఏం చెబుతారు? సృష్టే లేదు అక్కడ అని చెబుతాడు. ఎందుకని? ఇక్కడ నువ్వు సృష్టిని చూస్తున్నావు. అక్కడ జనన మరణాలు లేవు, సంసారము లేదు. ఇక్కడ నువ్వు చూస్తున్నావు కాబట్టి ఇవి లేవని చెబుతారు. అంతవరకే. నిద్రపోతుంటే ఏముందో నీవు చెప్పాలి అంటే ఏం చెబుతావు? శారీరక మానసిక రుగ్మతలు బంధాలు ఏవీ లేవని చెబుతావు కదా. అటువంటిదే ఆత్మస్థితిని గురించి వ్యాఖ్యానించే వారు కూడా ఆ విధంగానే సూచిస్తారు తప్ప ఆత్మస్థితిని ఎవరూ కూడా వర్ణించలేరు. ఆదిశేషుడికి సహితము అది కుదరదు. సరే, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఆత్మ అంటే అహం స్ఫురణ, అంటే ఉన్నానన్నటువంటి ఎరుక ఎలా ఉంటుంది అంటున్నావు. అది తనకు తాను గుర్తించుకునే, తెలుసుకునే, చూచే అఖండాకారంలో ఉంటుంది. పరిధులు లేక ఉంటుంది, అవధులు లేక ఉంటుంది. అది మాత్రమే ఉంటుంది, దానికి అన్యమేది ఉండదు. నేను ఉన్నాను ఉన్నాను అన్నటువంటి స్ఫురణ కలిగి ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ అనుగ్రహం అని చెప్పుకుంటున్నాం. అది చెప్పదు నేను అనుగ్రహాన్నని. నీకు అర్థమవటానికి చెప్పిన మాట. నీవు లోపలికెళ్ళు, విచారించు, తల్ల కిందుగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుందని మహర్షి చెప్పటంలో ఉద్దేశ్యం అంతవరకు. ఇంకా మనం దాని గురించి వివరంగా చూస్తే ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఉండదు. ఇక్కడ ఇంకోటి అడుగుతున్నావు, మెరుపులా ఉంటుందా? నువ్వు అనుకునే కాంతి, నువ్వు అనుకునే సూర్యకాంతి, నువ్వు అనుకునే వెలుగు, నువ్వు చూచే చీకటి దానికి అతీతంగా ఉంటుంది. వెలుగు, ఆత్మజ్యోతి అనే పదాలు అవగాహనకి చెప్పుకున్నవే తప్ప కంటికి అందదు, మనస్సుకు అందదు. కానీ అది చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, ఆనందంగా ఉంటుంది. అది నీవనుకునే వెలుగు కాదు. వెలుగు అనే పదం చీకటి వెలుగులు బాగా అర్థమవుతాయి. అజ్ఞాన జ్ఞానం అనే పదాలు కూడా నీకు అర్థమవుతుంది మాయలో. కానీ దాన్ని మటుకు జ్ఞాన జ్యోతి అన్నారు. జ్యోతి అంటే తన స్వరూపాన్ని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది. దాన్ని స్వయం ప్రకాశం అన్నారు. ఈ ప్రకాశం అనే పదం సూర్యకాంత, చంద్రకాంత, ఏ ఇతర అగ్ని ప్రజ్వలినట్టు ఉంటుందా? అది కాదది. అలా ఉండదు. ఈ సృష్టిలో ఏది కూడా
దానికి గుర్తించగల సామర్థ్యము ఉండదు. ఆ విధంగా చెప్పటం కుదరదు కూడా. పైగా గ్రహణం విడుస్తున్నట్టు సూర్యుడి వలె నిదానంగా ఒక ప్రాసెస్, అంటే ఏ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అని అంటున్నావు, అలా ఉండదు. సర్పరచ్చు భయభ్రాంతిలో నీవు పావు లేదు, ఇది తాడు అని తెలుసుకున్నప్పుడు పావు భయము నిదానంగా తోక, తల, నడువంటూ పోయిందా లేదుగా, ఒకేసారి మొత్తం అదృశ్యమైందిగా. ఇక్కడ కూడా ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అంటూ ఉండదు నాయన. ఉంటే ఆత్మ ఉంటుంది, లేదంటే సృష్టి ఉంటుంది. సృష్టితో కూడిన ఆత్మ గాని, ఆత్మలో సృష్టి గాని ఉండదు. రెండు నేనులు ఉండవు. జీవాత్మ నేను అని, ఆత్మ నేను అని ఉండదు. ఈ జ్ఞాన దృష్టి అన్యత్వాన్ని చూచినప్పుడు దేహాదులు, ఉపాధులు, అవస్థలు, జనన మరణాలు, బంధాలు, రాగద్వేషాలు గోచరిస్తాయి. అన్యత్వాన్ని చూడనప్పుడు తనకు తానుగా సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్, అనంతంగా పరిధులు లేక తన ఉనికిని తానుగా తెలుసుకునే స్థితి మాత్రమే ఉంటుంది. దాన్నే మనం బ్రహ్మజ్ఞానమని, తురీయమని, సత్యమని, అహం స్ఫురణని, గురువని, భగవంతుడని, ఉच्चతర శక్తి అని ఈ మాయలో చెప్పుకుంటాం. ద్వైతానికి అందనిది ఆత్మస్థితి, మనస్సుకి అందనిది ఆత్మస్థితి, అభాస కాంతికి అందనిది స్వరూప జ్ఞానము. ఇది ఎన్ని రకాలుగా సూచించిన మనస్సుతో దాన్ని గ్రహించటం చాలా కష్టం. ఈ సందర్భంలో ఆదిశంకరులు ఒక విషయాన్ని చెబుతారు. తేనె బొట్టు నాలిక మీద వేసుకున్నప్పుడు దాని రుచిని గూర్చి ఎన్నో గ్రంథాలు రాయటం జరిగింది. ఆ గ్రంథాలు, వ్యాఖ్యానాలు చదివిన వారికి తేనె రుచి రావటం లేదు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. శాస్త్రములలో ఎన్ని రకాలుగా వివరించినప్పటికీ ఆత్మజ్ఞానము కలగదు. అవన్నీ మానసికమైన ధోరణులే తప్ప. అందుకనే మహర్షి ఏమంటున్నారు, శాస్త్రాలలో ఆత్మజ్ఞానం ఉండదు, ఇతరులు అందించరు, ఆకాశం నుంచి ఊడిపడదు, నీలోనే అది ఉంటుంది. అదిగా అనుగ్రహము చేత ప్రకాశించిన స్థితిలోనే తనకు తాను ప్రకాశిస్తుంది. నిన్ను అట్టిపెట్టి ప్రకాశించదు, మట్టు పెట్టి ప్రకాశిస్తుంది. అందులో విశేషం అది. ఇది నా అనుభవం అని అంటే వ్యక్తిగత అనుభవం కాదు నాయన, ఇంద్రియ అనుభవం కాదు, మానసిక అనుభవం కాదు. ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది. అది తనకు తాను తెలుసుకునే సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది, ఒక్క ఉच्चతర శక్తికే ఉంటుంది, ఒక్క సత్యస్థితికే ఉంటుంది, ఒక్క తురీయానికే ఉంటుంది. మిగిలిన మూడు అవస్థలకి ఉండదు.
సృష్టిలో కోటాన కోట్ల జీవరాశులు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా మానసికమైన ధోరణులే తప్ప ఏ ఒక్కటి తన ఉనికిని గుర్తించుకునే సామర్థ్యం వీటికి లేదు. అంతవరకు దేనికి? దేహానికి ఉన్నదే తన ఉనికిని చెప్పమను, సంసారానికి ఉన్నదే, జగత్తుకు ఉన్నదే, గ్రహాదులకు ఉన్నదే, సూర్య చంద్రాదులకు ఉన్నదా? లేదు కదా. ఇవన్నీ కూడా మానసికమైన ఆలోచనలు. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, దైవం ఆలోచన. ఈ ఆలోచన అంటే ఏంటో చూడబోతే అక్కడ ఏమీ లేదుగా. కాబట్టి ఆలోచన లేని స్థితి ఏదైతే ఉంటుందో, అన్యత్వం తల ఎత్తని స్థితి ఉంటుందో, అది తనకు తానుగా, అందుకే అనుగ్రహం అన్నారు, ప్రకాశించిన స్థితిలో సృష్టి ఉండదు. ఇది నా అనుభవం. అది ఒక పిడుగు పడ్డట్టు, ఒక ఉప్పెన వచ్చినట్టుగా అనిపిస్తుంది క్షణకాలం. కానీ కొత్తగా ఏదీ లేదే అని కూడా అనిపిస్తుంది. ఇది ఇంతకు ముందు కూడా ఉన్నదే, కొత్తగా వచ్చినట్లు ఉండదు. ఇంతకుముందు ఉన్నది కదా అని కూడా అనిపిస్తుంది. అహం స్మరణ లేకుండా మనస్సు, అహంకారము క్షణకాలము ఉండలేదు. అన్యత్వం లేకపోయినా ఏకత్వము శాశ్వతంగా ఉంటుంది. మనం అందుకనే తెర లేకపోతే బొమ్మలు లేవు, బొమ్మలు లేకపోయినా తెరకొచ్చిన ఇబ్బంది లేదు. నాయనా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనస్సుకి అందని దాన్ని ఏ విధంగా చెప్పటం? సచ్చిత్ ఆనందం అన్నారు. నా దృష్టిలో, నా ఆత్మ దృష్టిలో అది చాలా చిన్న మాట. మనస్సుకు అందనిది చెప్పిన విధానం ఆ విధంగా ఉంటుందే తప్ప సత్ అంటే అసత్తు కాదని, చిత్ అంటే అచిత్తు కాదని, ఆనందం అంటే అనానందం అన్న ప్రసక్తే లేదని రమణ మహర్షుల వారు కూడా వ్యాఖ్యానించారు. సుమ మంచిది. మౌనానికి మించిన సాధన లేదు. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మౌనం స్థిరపడ్డప్పుడు నీ ఉనికి నీకే తెలుస్తుంది. మంచిది. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, నీవు ఎవరికి ఏమీ చెప్పవద్దు. నీవు ఆచరిస్తే వాళ్ళే గ్రహిస్తారు. ముఖ్యంగా పిల్లలు. పెద్దలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూచి వాళ్ళు ప్రవర్తన మార్చుకుంటారు. బోధించడం అనేది కుదరదు. ప్రతి జీవి ఈ మాయలోకి వాళ్ళ సంస్కార వాసనలు బట్టి వస్తారు. సో పిల్లవాడు ఎదుగుతున్న కొద్దీ వాడిలో సంస్కార వాసనలు బయటపడతాయి. నీకున్న సంస్కారమే అక్కడ ఉంటే తేలికవుతుంది. అప్పుడు నువ్వు చెప్పక్కర్లేదు, తానే చెప్తాడు. అవి కాలం గడుస్తున్న కొద్దీ తాను తెచ్చుకున్న వాసనలు బయటపడతాయి. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకు వినరు? వాళ్ళ అవుట్లుక్ వేరే ఉంటుంది. అది మారటానికి బోధ అవసరం. అడిగినప్పుడు చెప్పు. అడగకపోతే చెప్పావనుకో, ఇట్ బికమ్స్ ఎ బర్డెన్ ఫర్ యూ. తనలో మార్పు వస్తుంది. నాచికేతుడు పసివాడు కదా,
ఎన్ని ప్రశ్నలు అడిగాడు యమధర్మరాజుని ఆలోచించు. అది సంస్కారంతో కూడుకొని ఉంటుంది ఆయన. ఏదో ట్రైనింగ్ ఇస్తే ఆధ్యాత్మిక ట్రైనింగ్లో వాళ్ళు పైకొస్తారు, ఆత్మ దర్శిస్తారు అనేది పొరపాటు. నిన్ను, నీ పిల్లల్ని, సంసారాన్ని, ఈ జగత్తుని మొత్తాన్ని నడిపిస్తుంది ఆ ఉच्चतर శక్తి. నీ ద్వారా చేయిస్తుంది అవసరం అనిపిస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అసలు ఏ సంస్కారంతో వచ్చారనేది ఎవరికి తెలియదు. ఏ కోరికలు, ఏ బంధాలతో వచ్చారో ఎవరికి తెలియదు. కనుక నీవు ఏమీ చెయ్యక్కర్లేదు. నీవు ముందు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతారు. వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే చదువు చెప్పించు. ఆత్మ విషయాలు ఆధ్యాత్మికం అడిగినప్పుడు వాటిని చెప్పు. అంతేగాని చదువు మానేసి నీవు ఈ లైన్లో ఉండమని చెప్పటం భావ్యం కాదు, అది కుదరదు కూడా. ఎందరో సైంటిస్టులు యోగులైనారు. జీవనోపాధికి వాడి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ మాయలోకి వచ్చిన తర్వాత కర్మలు ఆచరించాలి, చదువుకోవాలి, సంపాదించాలి. సత్యం వైపుకి అది తీసుకెళ్తుంది వాళ్ళ కర్మానుసారంగా. ఆలోచన రేకెత్తింపజేస్తుంది. అది బోధించేది కాదు నాయన. నువ్వు ఎంత బోధించినా మనస్సుకి అందదు, అది కుదరదు. తాను తెచ్చుకున్నటువంటి యొక్క వాసన సంస్కారముల యొక్క ప్రభావం డామినేట్ చేస్తుంది. అది మారదా అంటే అది మారదు. మరి బోయవాడు సైతము సత్యాన్ని అలా గ్రహించగలిగాడు అంటావు. అనుగ్రహం చేత అక్కడ కూడా. సో అల్టిమేట్ గా ఆ ఉच्चतर శక్తి సృష్టి మొత్తాన్ని కూడా ఏ విధంగా నడిపించాలనేది అది డిసైడ్ చేస్తుంది. నీ చేతుల్లో ఏది ఉండదు. ఎవరు ఎవరికి బోధించేది కాదు, ఎవరు ఎవరి ద్వారా తెలుసుకునేది కాదు. నువ్వు అనుకుంటావు తెలుసుకుంటున్నానని, అలా కుదరదు. ఇతరులు లేరు, ఎవరెవరికి ఏమీ కారు, ఎవరెవరికి ఏది అందించరు. సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चतर శక్తేను అని గ్రహిస్తే చాలు. ఓకే, మౌనమే. సరే నాయన రఘువీర్, ధ్యానం చేస్తున్నప్పుడు అంటున్నావు, ధ్యానం అంటే ఏమనుకుంటున్నావు? త్రిపుటితో కూడిందే కదా. మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అనేటువంటి త్రిపుటి ఉందా లేదా అక్కడ? అది ఉంటే ధ్యానం చేసేది అహంకారమేగా. దేన్ని పట్టుకున్నావు నీవు? ఏ రూపాన్ని పట్టుకున్నావు? ఏ నామాన్ని జపిస్తున్నావు? పైగా నువ్వు ధ్యానం అంటున్నావు దాన్ని. ధ్యానము అంటే ధ్యానం చేసేవాడు ఉన్నట్టే కదా అక్కడ. సరే, ఆ తర్వాత ఏమంటున్నావు? అలా ధ్యానం చేస్తుండగా ఏమీ ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు కాసేపటికి నా శరీరంతో డిటాచ్ అయినట్టు అనిపించింది అన్నావు. అంటే శరీరంతో అటాచ్ అయినట్టు అనిపించుతుందా నీకు? డిటాచ్ అయినట్టు అనిపించటానికి ఒకవేళ డిటాచ్ కనుక అయితే, నువ్వు నిద్రపోతున్నావు, నిద్రలో డిటాచ్ అయింది, నీకు తెలుసునా?
దేహం నుంచి డిటాచ్ అయి వచ్చినట్టు తెలియదు కదా. కాబట్టి అటాచ్ అయినప్పుడు తెలియదు, డిటాచ్ అయినప్పుడు తెలియదు. అటాచ్ అవ్వటం అంటే దేహాత్మ బుద్ధి జనించటం. నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని, ఐఎమ్ అన్ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఓకే, సరే. అంతేకాదు, ఇంకో మాట ఏమంటున్నావు, బాడీ దాని ఫంక్షన్ అది చేసుకుంటున్నట్లు నాకు నేను ఉన్నాను అని తెలుస్తుంది అంటున్నావు. రెండు విషయాలు చెబుతున్నావు. దేహం ఉన్నట్టు, దేహము దాని ఫంక్షన్ చేస్తున్నట్టు నీవు దానికి నేను ఉన్నానని తెలుస్తున్నది అంటున్నావు. నేను ఉన్నానన్నది ఎవరికి తెలుస్తుంది? జీవుడికి తెలుస్తుందా? మాయానేనుకు తెలుస్తుందా? తెలియదు నాయన. నేను ఉన్నాను అనేది ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము ఏదో ఒక దేహాన్ని పట్టుకుంటే గాని అది అట్లా చెప్పదు. ఇప్పుడు కలగంటున్నావు, కళలో లోకాలు సృష్టించుకుంటూ చూస్తుంటావు. ఈ కళ నీదే. కలగనేవాడే నిద్రిస్తాడు, నిద్రించేవాడే మేల్కొంటాడు. ఈ మూడు దేహాలు మార్చుకుంటూ పోతూ ఉంటాడు నాయన. ఓకే, కానీ ఏమీ అటాచ్మెంట్ తెలియదు అంటున్నావు. అటాచ్మెంట్ తెలియదు అనేది ఎవరు చెబుతున్నారు? మనస్సేగా, వ్యక్తిత్వమేగా. చెప్పడానికి ఏముంటుంది అక్కడ? ముఖ్యంగా నాయన, నీ సహజ స్థితి అన్యత్వాన్ని అంగీకరించదు. నాట్ ఓన్లీ దట్, అది సృష్టిని గుర్తించదు, జీవుణ్ణి గుర్తించదు, జనన మరణాలు గుర్తించదు. అసలు పరిమితమైనటువంటి జీవుడు, జగత్తు, ఈశ్వర భావననే గుర్తించదు. తురీయం అని అంటున్నావే, తురీయం అనేది మనస్సుకి అందనిది. దాన్ని ఎవరూ గుర్తించలేరు. అది జ్ఞాన భాండారం, జ్ఞానమయం. జ్ఞాన వృత్తి చేత అది తనకు తానుగా అనంతంగా అవధులు లేక నిరాకారమై జ్ఞానమయమై అది ప్రకాశిస్తూ ఉంటుంది నాయన. దాని ఎదుట ఏది కూడా నిలవదు, నిలవలేదు, ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? తురీయ స్థితిలో అది మానసిక స్థితి కాదు, అవస్థాత్రయములకి అవతల ఫోర్త్ స్టేట్ కూడా కాదు. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తలకి ఆవలది తురీయం కాబట్టి అదేదో 4వ స్థితి అని అనుకోబాకు. అట్లా ఉండదు. తురీయం అంటే అహంస్మరణ, తురీయం అంటే జ్ఞానము, తురీయం అంటే ఉన్నానన్న ఒక ఎగ్జిస్టెన్స్. అది జ్ఞానవృత్తితో తనకు తానుగా పరిధులు లేక అవధులు లేక నిరాకారమై జ్ఞానమయమై అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థితిలో నీ దేహం ఏమైందని కానీ, సంసారం ఏమైందని కానీ, జగత్ ఏమైందన్నటువంటి యొక్క ఆలోచన అసలు తల ఎత్తదు. ఏది నీకు కొత్తగా వచ్చినట్లు అనిపించదు. నీకు అనిపించదు అంటే నీ ఆత్మస్థితి, సహజ స్థితి ప్రకాశించిన స్థితిలో అనుగ్రహము చేత నీవుగా నిలిచి ఉంటావు.
మళ్ళీ మనస్సు బయటికి వస్తేనే తప్ప దేహము, సంసారము, జగత్తుని, కాలమని, గతమని వాటిని నీవు దర్శిస్తావు అప్పుడు. కాబట్టి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, తురీయ స్థితి అనేది మానసిక పరిధిలో అది ఉండదు. ఆ తురీయాన్ని గుర్తించటానికి వేరు ఎరుక ఈ 3 అవస్థల్లోనూ అది ఉండదు. అది ఉच्चతర శక్తి. దాని ఎదుట సృష్టి ఉండదు. దాని ఎదుట జనన మరణాలు ఉండవు. దాని ఎదుట అన్యత్వం అనేదే తల ఎత్తదు. పైగా ఈ అహంస్ఫురణ ఆత్మజ్ఞానము అన్యత్వాన్ని చూడదది, అన్యత్వాన్ని గుర్తించదు. అన్యత్వం ఒకటి ఉన్నది అనేటటువంటి స్థితి ఉండదు. అదే ఆదిశంకరులు కూడా ఏకం నా ద్వితీయం ఒకటే ఉన్నది. ఎస్, అదేమిటది? నేను ఉన్నానన్న జ్ఞానం. ఆ స్థితిలో ఇందాక చెప్పినట్టు అవస్థలు ఉండవు, జనన మరణాలు ఉండవు, దేహాత్మ బుద్ధి ఎటుపోయిందో తెలియదు, సృష్టి ఉండదు. ఎందుకని? ఇప్పుడు అనుకునే దేహాత్మ బుద్ధి మాయా నేను పూర్తిగా నష్టమై ఉంటుంది. మరి ఆ తరువాత మరి దేహం అది కనపడుతుందిగా, ఎవరు చూస్తున్నారు? అప్పుడు వచ్చేది దగ్ధబీజ మనస్సు బయటికి వస్తుంది. దగ్ధబీజ మనస్సు అంటే రమణ మహర్షి అయితే తగలబడ్డ తాడుగా ఉంటుంది, మనస్సు ఉంటుంది, కానీ ఏది బంధించదు. దేహంతో ముడి తెగిపోయి ఉంటుంది. నాయన, అసలు నీకు ఆలోచన రావటం అనేది చాలా కష్టం అవుతుంది. ఆత్మస్థితిలో అవుట్ ఆఫ్ క్వశ్చన్. బయటికి వచ్చినప్పటికీ నీవు జ్ఞానమయంగానే ఉంటావు. ఆలోచన అనేది ఉండదు. నీ దృష్టి ఇంద్రియముల మీద, కోరికల మీద, బంధాల మీద, సంసారం మీద ఉండదు నాయన. ఒక తామరాకు నీళ్లలో ఉంటే అంటనట్టున్నట్టు అన్నీ కనపడుతున్నా ఇదంతా కూడా నేను ఉన్నానన్న దానిలో అన్యంగా లేదని, అంతా దీనిలోదని ఆ దగ్ధబీజ మనస్సు అనుకుంటుంది. దగ్ధబీజ మనస్సు అంటే ఎందుకంటున్నాము? ఈ దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. జీవుడికి ఎక్స్పైరీ డేట్ లేదు నాయన. జీవాత్మ అనేది శాశ్వతము. కృష్ణ పరమాత్మ గీతలో కూడా అదే చెప్పాడు. అది వస్త్రాలు మార్చుకుంటూ పోతుంది, ఆత్మ మార్చదు. నేను దేహం అనే మాయా నేను, అది శాశ్వతము. ఈ వస్త్రాలు మార్చకుండా, జనన మరణ సర్కిల్ లేకుండా ఉన్న స్థితి అది అదృశ్యమై అది ఆత్మగానే మిండిపోతుంది. రెండు నేను లేవు, ఉన్నది ఒకటే నేను. ఆలోచన కర్తృత్వం వచ్చినప్పుడు జీవభావన ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏనాయన, అర్థమవుతుందా? కాబట్టి తురీయాన్ని గుర్తించగలిగిన సామర్థ్యము
ఈ ఇంద్రియాలకి, ఈ మనస్సుకి, ఈ అవస్థాత్రయములకి లేదు నాయన. దాన్ని ఏదీ గుర్తించలేదు ఈ మాయలో. మరి దాన్ని ఎవరు గుర్తిస్తారు? తనకు తానే అది గుర్తించుకుంటుంది. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అదే కూర్చుంటుంది. ఈ మాయలో ఎట్లా ఉంటుంది? చూచే నీవు, చూడబడే వస్తువు, దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, సంసారం కావచ్చు, కలపటానికి జ్ఞానం కావాలి. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని కలుపుతుంది ఆ జ్ఞానం. ఎటువంటి జ్ఞానము? సాపేక్ష జ్ఞానము, రిలేటివ్ నాలెడ్జ్. అది పూర్ణ జ్ఞానం కాదు. అది ఆత్మ దగ్గరికి వచ్చేసరికి, తుర్యం దగ్గరికి వచ్చేసరికి, ఈ సహజత్వానికి వచ్చేసరికి సబ్జెక్టు ఆబ్జెక్ట్ అదే కూర్చుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన, చూడగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది, ఒక్క పరబ్రహ్మకే ఉంటుంది. ఆ ఉच्चतर శక్తే ఈ అహం స్ఫురణ. స్ఫురణ రూపేణ ఇక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. దాన్ని మనం తురీయం అన్నాము. తురీయము అంటే మూడు అవస్థలు లేనిది, సృష్టి లేనిది, ద్వైతము లేనిది, అన్యత్వము లేనిది, ఏకత్వం మాత్రమే ఉన్నది. జ్ఞాన వృత్తి చేత అది తనకు తాను ఎక్కడా బ్రేకు లేకుండా ఆద్యధారగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఇది ఆదిశంకరులు చెప్పిన మాట. ఇప్పుడు ఆద్యం అంటే నెయ్యి, నెయ్యి ధార పోస్తే బ్రేక్ ఉండదుగా. అది నేను ఉన్నానన్న ఎరుక ఆ లెవెల్లో ఉంటుంది. అది ఒకసారి ప్రకాశిస్తే కంటిన్యూస్గా అదే ఉంటుంది. ఇందా చెప్పినట్టు ఈ మనస్సు వస్తుంది పోతుంది, ఉన్నంతకాలం ఉంటుంది దేహం ఉన్నప్పుడు, లేకపోయినా ఇబ్బంది ఏం లేదు దానికి. ఈ దేహాత్మ బుద్ధి అనే ముడి తెగిపోతుంది ఆయన. ఆయన రఘువీర్, తురీయ స్థితి అనేది తురీయంలోనే ఉంటుంది. అంటే ఆత్మస్థితి ఆత్మకే తెలుస్తుంది. ద రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, నాట్ టు జీవ. జీవుడు అనేవాడు లేడు అసలు, విత్ రిఫరెన్స్ టు రియాలిటీ. అందుకనే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజులోకి లేవు పోమన్నాడు. అంటే అర్థం ఏంటి? సృష్టి లేదని. ఓకే, ఆత్మని గుర్తించటం ఈ మాయా నేను చేతిలో ఉండదు. కానీ ఈ మాయా నేను ఆత్మని విడిచిలేదు. మళ్ళీ ఆత్మతోనే ఉంటుంది, ఆత్మ తెలియకుండా ఉంటుంది. దీని పుట్టుక, దీని మరణం దీని చేతుల్లో ఉండదు. అట్లా ఉంటుంది నాయన. ఓకే, కనుక ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగినటువంటి ప్రక్రియ ఏదీ లేనే లేదు. గీతలోనూ చెప్పారుగా, మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. అసలు మనస్సు ఒకటి ఉన్నదని, దాన్ని నిరోధిస్తే స్వరూప జ్ఞానం అవుతుందని కార్యకారణాలు ఉండవు నాయన. ఈ రెండు పోల్స్ అపార్ట్. ద్వైతంలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి ఇక్కడ ఆలోచన రూపేణ. ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఇది మొత్తం ఎగిరిపోతుంది, ఎరకు మాత్రమే ఉంటుంది. అది వెలుగైతే ఇది చీకటి, అది జ్ఞానం అయితే ఇది అజ్ఞానం.
అది విద్య అయితే ఇది అవిద్య. అట్లా ఆపోజిట్స్. ఉన్నది ఒకటే నేను. తనకు తానుగా ఉన్నప్పుడేమో తురీయము, అప్పుడు సృష్టి ఉండదు నాయన. అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు సృష్టి కనపడుతుంది. ఆ స్థితిలో ఆత్మ ఉన్నా అది ప్రకాశించదు. పావు భయం కలిగినప్పుడు అది తాడైనా తాడని తెలియదు కదా, అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. నేను అంటే జ్ఞానము. అది అన్యత్వాన్ని కనుక చూడకపోతే తనకు తాను ఉంటుంది. అన్యత్వం చూసిందంటే అభాసకాంతి మాయ ఆవరించినట్టు లెక్క. ఇంత మాయ అని చెప్పుకున్న ఆత్మను విడిచి ఉండదు మాయ. మాయ లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. సృష్టి లేకపోతే ఏమైంది? తెర మీద బొమ్మలు పడకపోతే తెరకేమైనా నష్టమా? అట్లా ఉంటుంది ఇది. నేను ఉన్నాను అనే స్వయం ప్రకాశము కలిగినటువంటి ఏకైక సత్యస్థితి ఈ తురీయము, ఈ అహం స్ఫురణ. దాన్నే మనం ఇక్కడ మాయలో ముక్త స్థితి అని, మోక్ష స్థితి అని, కైవల్యమని, వైకుంఠమని చెప్పుకుంటారు. జీసస్ క్రైస్ట్ చెప్పింది అదే. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అంటే అదే స్థితి. ఏదైనా విచారించు. నీ చేతుల్లో ఏమీ లేదు, నువ్వు సాధించేది కాదు. ఎందుకు సాధించేది కాదు? ఉన్నది అదే కాబట్టి. సాధించేవాడు ఎందుకు లేడు? తనకు అన్యంగా ఎవరు లేరు కాబట్టి. అట్లా ఉంటుంది. ఓకే, విచారించు. మౌనమే శరణ్యం.